నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మెగా9 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా9లో ప్రసారం అవుతూ ఉంటాయి. మీరు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారో అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం? సింహరాశి వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉంది అంటే చాలా బాగుంది, యోగదాయకముగా ఉంది అని చెప్తాను. అధిక శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది కాక విపరీతమైన శ్రమ ఉంటుంది. బాగా తిరగటం, ఆదాయము రెండు చేతులా సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ కావాలి అనుకుంటారు, అన్ని చోట్లకు వెళతారు. ప్రతి చోటికి వీళ్ళు అందరితోనూ కలిసి సంతోషంగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకొని జాగ్రత్తగా ఇంకొకరికి అప్పచెబితే ఎలా చేస్తారో ఏమో అనేటువంటి దీంతో ఉంటారు గాక. అయినా నరదృష్టి అనేటువంటిది ఉంటుంది వీళ్లకు. ఎందుకంటే బాగా ఎప్పుడైతే సమాజంలో కొంచెం పేరు ప్రతిష్టలు తెచ్చుకొని 10 రూపాయలు సంపాదించుకొని ముందుకు వెళుతూ ఉన్నారో నరదృష్టి అనేటువంటిది ఉంటుంది తప్పకుండా. వీళ్ళు శుక్రవారం నాడు మంగళవారం నాడో కాస్త అలా దిష్టి తీసుకోవటం అనేటువంటిది చాలా అవసరము. వీళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు సరైన సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి దీంతో అందరూ కూర్చొని చర్చ చేసుకుని కొత్త వ్యాపారాలు చేయడానికి ఉపక్రమిస్తారు. వీళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధిక శ్రమ అనేటువంటిది పడతారు, అయినా మంచి లాభాలు అయితే పొందుతారు. వాళ్ళు ఇంట్లో శుభకార్యాలు చేసుకోవటము, శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి చేస్తారు. చిన్న మాట పట్టింపులు అనేటువంటివి కూడా వస్తాయి. మనస్పర్ధలు అనేటువంటివి కూడా వస్తాయి. సోదరులతో మంతనాలు జరుపుతారు. సోదరీమణులే ఒకప్పుడు ఎదిరించిన వాళ్ళు మళ్ళీ దగ్గరై సరేలే అని అనుకుని మంచి మార్గంలో ముందుకు వెళ్ళేదానికి అనుకూలంగా తీసుకుని ముందుకు వెళతారు. ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చును. ఉద్యోగాలు తప్పకుండా ఏదో రకంగా వీళ్ళకు లభిస్తుంది ఉద్యోగం అనేది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది అవసరము. ఎవరైనా తోడు ఉంటే మంచిది ఈ రాశి వాళ్లకు. ఇది మామూలుగా ఈ సింహరాశి అనేటప్పటికీ ఆరోగ్యపరంగా భగవంతుడు ఏమేమి మేలు ఇవ్వాలనో అన్ని రకాల ఇస్తాడు గాక. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు ఒక వెలుగు, ఒక అవార్డు రావడం లాంటిది కానీ, ఏదో మంచి మాట రావడం కానీ, ప్రశంసలు కానీ అందుకుంటారు తప్పకుండా. ఇలా అన్ని రంగాల వాళ్లకు యోగదాయకముగానే ఉన్నది సింహరాశి వారికి. ఏది ఏమైనా సింహరాశి వాళ్లకు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే వాళ్ళకి మంచిది అనేది. మీరు కష్టే ఫలి అన్నట్టుగా చెప్పారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలి అంటే భగవంతుడిని ఆరాధించాలి. ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సినటువంటిది ఏమిటంటే, మొదట నవగ్రహాలు, 2 శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక డ్రెస్సు విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి కలర్ వేసుకుంటే బాగుంటుంది అని కనుక సూచన చేసుకుంటే, కొంచెం ఎరుపు పసుపు కలిసినటువంటిది కాషాయం కలర్ కొద్దిగా అప్పుడప్పుడు వాడి, కాషాయం అంటే మరి సన్యాసులది కదా, అటువంటిది కాకుండా కొంచెము కాషాయ వస్త్రం లాంటిది ఒకటి వేసుకుంటే బాగుంటుంది. లేదా ఒక కండువా లాంటిది వేసుకున్నా, ఒక దారం కట్టుకున్నా మేలుగానే ఉంటుంది కాక. ఇలాంటివి ఏది చేసుకున్నా మంచిదేమ్మా. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సింహరాశి వారికి బాగానే ఉంది, కష్ట ఫలి అన్నట్టుగా చెప్తున్నారు. మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అది దక్కాలి అంటే ముఖ్యంగా దైవారాధన, శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించండి, నవగ్రహాలను ఎక్కువగా పూజించండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఎక్కువగా కాషాయం
కాషాయం కలర్ అంటే ఆరెంజ్ కలర్, స్నఫ్ కలర్ టైప్లో వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని ఒకసారి గురువుగారిని సంప్రదించి మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే మీకు శుభాలు కలుగుతాయి. వ్యక్తిగత జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.